శనగపప్పు పోపులో వేసి చేశారా? ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆవిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని అది దూరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు కూడా దట్టించేసుకొని ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని ఒక్కసారి కలియబెట్టి మనం నీళ్లు ఉప్పు వేసామంటే నీరూరి మంచిగా ఉడికిపోతుంది. అందుకోసం ఫస్ట్ ఉప్పే వేయాలి. ఉప్పేసి మంచిగా కలియబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే ముక్కలు మాత్రం ఉడికిపోయి ఉంటాయి. చూసారు కదా, ఉడికిపోయినాయి. ఇప్పుడు మరి ఒక్కసారి కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు ఉడికిపోయినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి కలియబెట్టేసి ఇప్పుడు దాంట్లోకి తగినంత కారం అలానే ఒకసారి కలియబెట్టేసి మనం సన్నగా తరుక్కొని పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. పైగా ఉడికి ముక్కలు ఈ విధంగా చేసుకోండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అదిరిపోయిందండోయ్. మరి చేస్తారు.